ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చుదామని చెప్పి ప్రార్థన చేసుకుంటాం. కృపాభరితుడా, మీ చిత్తము చేయుట మాకు ఆశీర్వాదకరము. పరిశుద్ధముగా ఉన్నట్టే మీ చిత్తము, నిన్ను ప్రేమించటం మీ చిత్తము, నిన్ను సేవించటం మీ చిత్తము. ప్రార్థన బలి వీటి మీద మా చిత్తమును బలించటం మీ చిత్తము, మా చిత్తమును మీ చిత్తమునకు లోపరుచుకుంటూ చిత్తము మీ చిత్తము. అబ్రహాము జీవితంలో ఆ గొప్ప పరిశుద్ధమైన చిత్తమును మీరు బయలుపరిచినారు. ఆ ప్రత్యక్షపరచబడిన నీ పరిశుద్ధమైన చిత్తమునకు అబ్రహాము లోబడినాడు. అందుకేనాయన గొప్పగా దీవించబడి మరింత గొప్పగా దీవెనకరమైనాడు. ఆ దీవెనలో మేము కూడా పాల్గొనమైన అందరం ఇప్పుడు విశ్వాసమునందు అబ్రహాము సంతానం. మీకు స్తోత్రాలు. ఈ లేఖన భాగంలో మేము చదువుకోవడానికి మాకు సహాయం చేయమని కోరుచున్నాం. ఇది అవసరం అభిషేకించమని యేసునామమున వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఇది ఒక చారిత్రాత్మక ఘట్టము. సాంప్రదాయ క్రైస్తవ సంఘమునకు చాలా సుపరిచితమైన వాక్య భాగం ఇది. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి చెప్పండి నీతిగా ఎంచబడెను. అబ్రహాము యెహోవాను విశ్వసించెను. నమ్మెను అన్నదానికి మరొక అర్థం ఏంటమ్మా? విశ్వసించను. మీకు మీనింగ్స్ ఒకటి ఫ్రమ్ థియరీ టు ప్రాక్టికల్స్ మీకు చెప్తున్నాను. అబ్రహాము యెహోవా నమ్మెను, పాయింట్ 1. అబ్రహాము యెహోవాను విశ్వసించెను, పాయింట్ 2. అబ్రహాము యెహోవా చెప్పిన దానికి విధేయత చూపెను, పాయింట్ 3. నమ్మెను అనగా విశ్వసించెను, విశ్వసించును అనగా విధేయత చూపించను. విధేయత చూపించిన కారణం బట్టి అది అతనికి నీతిగా ఎంచబడదు. ఇంగ్లీష్లో చక్కనే మంచి మంచి మీనింగ్ ఉంది. అబ్రహాం వాజ్ జస్టిఫైడ్. హీ వాజ్ స్టాండింగ్ జస్టిఫైడ్ బిఫోర్ గాడ్. అది యాక్చువల్గా జరిగింది. చెప్తానేంటో. జస్టిఫైడ్ అంటే న్యాయాధిపత్య పీఠం వద్దకు తీసుకురాబోయేటువంటి ఒక అనుమానితుడు, ఒక నిందితుడు అయితే నిందారాహిత్యాన్ని బట్టి కానీ నిందను ఒప్పుకున్న కారణం బట్టి కానీ, మీరు చాలా సెన్సిటివ్ పదాలు వినాలా. తీర్పరి అయినటువంటి న్యాయమూర్తి అక్కడ కూర్చొని ఏదైతే నేను వీడి నిందితులను ఒప్పుకొని ఏడుస్తున్నాడు, పాపం ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపం, వదిలేస్తా, నా ఇష్టం, నా చిత్తం, వదిలేస్తా. లేదా మీరు మీ బోనులో నిలబెట్టినటువంటి ఈ వ్యక్తిలో నాకు ఏ నింద అపరాధం కనబడినట్టు నాకు కనబడలేదు, నాకు అనిపించలేదు, వదిలేస్తాను. ఈజ్ ఎక్విటెడ్. ఇదేంటంటే యాక్చువల్గా బైబిల్లో ముమ్మాటికి మనం పాపులము కాదంటే మరి పాపం, సో పాపులము. కానీ దేవుడు మనను మానవాల్ని నువ్వు ఏ పాపము చేయలేదు సుమా అన్నట్టుగా భావించి క్రీస్తులో మనల్ని క్షమించి మన నీతిమంతులుగా చేస్తాం. అది యాక్చువల్ అసలు యూనివర్సల్ సెన్స్ లో మాట్లాడి న్యూ టెస్టిమెంట్ కాంటెక్స్ట్. ఇక్కడ అబ్రహాము దేవుని నమ్మిన కారణం బట్టి నమ్మిన దాని మీద నడుచుకొనెను. అది ఇంకా బాగుంది. నమ్మిన కారణం బట్టి నమ్మిన దాని ప్రకారము ఏం చేశాను? నడుచుకొనెను. అంతవరకు తనది కానీ ఈ దేవుడు ఎలా చెప్పొచ్చా, ఈ కొత్త దేవుడు అంటే అప్పటికైనా కొత్త ప్రత్యక్ష అనుకోండి. ఇప్పుడు క్రైస్తవ మతం మన భారతదేశానికి ఏంటిది? కొత్త మతం. రెట్ట మతం కాదు, ఏంటమ్మా? కొత్త మతం. ఇందిరా కొత్త మతం మీద 2000 సంవత్సరాల నుంచి మనది వేల సంవత్సరాల నుంచి ఉంది. అది
కానీ ఏమంటే కొత్త మతము కాదు, కానీ అంతవరకు తను విగ్రహారాధికుడు, అంతకంటే కొన్ని ఏళ్ళ ముందు వరకు. ఇప్పుడు ఆయన విశ్వాసి. అంటే అబ్రహాము మన భారతీయుడు అంటూడు అనుకోవచ్చా? కాసేపు అనుకోవచ్చా? అనుకోవచ్చు. విగ్రహారాధికుడు, ఇప్పుడు ఆయన ఏంటి? విశ్వాసి. అప్పటికే పెళ్ళయింది, పిల్లలేరు. మేబీ వాళ్ళు చాలా విగ్రహాలు, గుళ్ళు గోపులు ఎల్లుంటారేమో, ఎన్ని గొర్రెలు పోసుంటారో, బళ్ళు ఇచ్చుంటారో, పిల్ల కొట్టారు, పిల్ల అప్పటికే 100 ఏళ్ళ దగ్గర అయిపోతుంది. అవ్వలేదు. దేవుడు పరిచయం. నిజ దేవుడు, ఆకాశమును భూమిని కలుగు చేసినటువంటి నిజమైన దేవుడు ఆయనకు ప్రత్యక్షమై అబ్రామా అని పిలిచాడు. అబ్రాము ఏమైనా అబ్రహామని ఆయన లోబడిని కారణం బట్టి. ఆమె షారాయి, ఇప్పుడేమైంది? షారా అయింది. నేను చెప్తున్నాను, గత పేరు ఇప్పుడు పేరు మాట్లాడు, గత జీవితం ఇప్పుడు చేతున్నాగా. అబ్రహాము బిడ్డలు లేనప్పుడు నువ్వు అంతా బాగానే చేసే కానీ మరి నాకు సంతానం కదా స్వామి, లేదు కదా స్వామి అంటే ఇంక ఇస్తానన్నాడా? ఇప్పుడు దేవుని చిత్తము హిస్టారికల్ ఫేజెస్ మీకు చెప్తాను కదండి. దేవుడు ఆయనకు ప్రత్యక్షమైనసరికి, పరిచయం అయ్యేసరికి పిల్లలేరు. దేవుడు ఆయనకి ప్రత్యక్షమైన తర్వాత కొంతకాలం వరకు లేరు. ఆ తర్వాత ఒక సంతానం కలిగింది. ఈలోపు రాంగ్ స్టెప్ పడింది. ఎవరితో? హాగరుతో. ఎవరి యొక్క చొరవతో? చెప్పాలి మనం. ఇప్పుడు అప్పుడు మరి దేవా ఇది నీ చిత్తమంటావా అని కాస్త ప్రార్థన చేసిన బాగుంది కదా, చేయలే, అంత ఎక్కువ చేసి ఉంటాడు పాపం. ఎవరు వీళ్ళు పుట్టిన తర్వాత వీళ్ళు చుట్టూ పెట్టుకున్నాక ఈ తగులు వచ్చాక, దేవా ఏంటి ఇట్లా చేశాను, నీ చిత్తమంటావా, మనం చూసుకోవా? మరి నాకు ఆడ మీద ప్రేమ వచ్చేస్తుందా, ఏం చేయమంటే అటు చూసుకుంటారు ఎవరులే అనేసి కదా. ఆయన్ని కూడా గొప్ప జనాభా చేస్తానని చెప్పాడు. గొప్ప దేవుడు. అందులోంచి టెర్రరిస్టులు వస్తారని తెలుసు, అందులోంచి బిన్ లాడెన్ వస్తారని తెలుసు, అవునా కదా? అవునా? ఇంక సద్దాం హుస్సేన్ వస్తారని తెలుసు. ఆయనకి ఇంతమంది వస్తాడో తెలిసిన ఆయన మాత్రం దీవించాడు దేవుడు. ఎందుకు దీవించాడు నాకు అడగండి. ఆయన సర్వోన్నత అధికారి దీవించాడు. సో అబ్రహాముడు ఎవరిని కన్నాడు? ముందు బిన్ లాడెన్ కన్నాడు, ఆ తర్వాత బిలీవర్ని కన్నాడు. ఇది పరిస్థితి. తొందర పెడితే మనం బిన్ లాడెన్ కంటాం, దేవునికి లోబడితే మనం ఎవరిని కంటాం? బిలీవర్ని కంటాం. చూసే ఎంత ప్రమాదం. మరి అందుకో పెళ్ళిలోకి జాగ్రత్తగా ఉండాలి మరి. అదనమాట. ఓకే, అప్పటికే బిన్ లాడెన్ పుట్టేశాడు. ఎవరు? బిన్ లాడెన్ తండ్రి ఎవరు? ఏ కోట్ల కసేటు పంపించాడు. మొత్తం వాళ్ళని దేవుడు విడిచిపెట్టకుండా పోషిస్తున్నాడు. ఇక ఇటు బిలీవర్ పుట్టాడు. ఎవరు పుట్టారు? వాగ్దాన సంతానం ఎవరు? ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకు పుట్టిన తర్వాత ఆ సంతోషం ఆయనకి కొంతకాలం ఉంది. కానీ కొంతకాలం తర్వాత దేవుడు అబ్రామా ఇటు రమ్మి అన్నాడు. మళ్ళా వచ్చాను పాప, నీకు ఒక్కడే అయిన కొడుకైనటువంటి ఇస్సాకును నా సేవకు సమర్పించడం లేదు, నా మిషనరీగా పంపడం లేదు. ఏమన్నాడు? బలియు అన్నాడు. ఈ చిన్న మాట ఏంటా? అది ఎవరి చేతిలో బలి కాదు. ఎవరి చేతిలో? అసలు ఈజ్ గాడ్ ఏ మర్డరర్, ఏ క్యానిబల్. ఇక దీని మీద ఆయన మీద 3 డౌట్లు, ప్రశ్నలు. ఏంటి? ఈ దేవుడు నరహంతకుడా, ఈ క్యానిబల్ నరమాంసభక్షుడా, ఏంటయ్యా ఈ దేవుడు అని ఇప్పటికీ ప్రశ్నలు వేస్తారు. జాగ్రత్త. అబ్రహాము ఇది తన పట్ల దేవుని చిత్తమని ఎరిగి, నీ చిత్తము ప్రభువా అన్నాడంతే. ఆర్గ్యుమెంట్ లేదు. ఎంత దుర్మార్గుడు అనలేదు. ఎందుకు అంతవరకు? అంత ఒక్క ప్రశ్న ఇప్పుడు కారణం ఏంటో తెలుసా? చెప్పంటారా? అమ్మ 22వ అధ్యాయం ఆదికాండం 4-5 వాక్యాలు. అంతేనా? 4-5 వాక్యాలు. ఆర్గ్యూ చేయలేదు. ఏమెంత మాట అంటే, వాట్ ఆర్ యు టాకింగ్? ఏం మాట్లాడుతున్నావు యెహోవా? రాత్రి అంతా గుంజుకోవచ్చు. ఉదయం మొదలెట్టాడు ప్రయాణము. శారాకి ఏం చెప్పాడో, ఎక్కడికి వెళ్తున్నావు, నేను తీసుకెళ్తున్నావు అని ఆమె అడిగిందా లేదా? చరిత్రలో ఈ 12 అధ్యాయాల చరిత్రని మా థియాలజీలో కంప్రెస్డ్ హిస్టరీ అంటారు. అంటే ఇంత
ఇంత సారాన్ని ఏం చేయడం, ఇలాగ సంగ్రహపరిచి ఇంతగా వ్రాయటం. అంటే ఎన్నో జరిగి ఉండొచ్చు, అక్కడ రాయబడలేదు, అంతే. మనం అక్కడే కోరుకుందాం. ఇకపోతే 3 దినాల ప్రయాణం తర్వాత ఆయన అనుకున్న కొండకాడికి వచ్చాడు. పని వాళ్ళను గాడిదని అక్కడ పెట్టి మేము పైకి వెళ్తాము, మొరియా కొండెక్కుతాము, వెళ్ళి నా కొడుకుని చంపి మొక్కలు చేసి వస్తాను అని అన్నాడా? ఈయన్ని దేవుడు బలియమన్నాడు, చూడండిరా నా కర్మ అని వెళ్ళాడా? లేక లేక ఇచ్చిన వాడిని లాక్కున్నాడు అని అన్నాడా? అబ్రహాము యొక్క దేవుని చిత్తమునకు లోబడుట వలన అబ్రహాములో నుంచి జనించిన ఒక అద్భుతమైన వర్షిప్ మనం చూస్తున్నాం. అది యాక్చువల్గా నేను ఇక్కడ వర్షిప్ అనే పదం లేదు సుమా, మీకు వర్షిప్ తీసుకొస్తాను, కొత్తగా సిస్టర్ గారు వచ్చారు. కానీ ఆ మాట రాసింది అక్కడ, మనకు తెలుగులో సరిగ్గా లేదు. ఐ డోంట్ నో, ఇంగ్లీష్ బైబిల్ ఉంటే మీరు ఎవరైనా త్వరగా తెరిస్తే మంచిదేమో. 4-5 వాక్యాలు చదవండి ఒకసారి, చదవండి. On the third day, Abraham looked up and saw the place in the distance. He said to his servants, "Stay here with the donkey, while I and the boy go over there. We will worship and then we will come back." ఉంది, కరెక్ట్ పదం ఉంది. ఏముంది? తెలుగులో లేదు, ఆరాధిస్తామా లేదు, ఏమని ఉంది? మ్రొక్కి. ఇప్పుడు రండి అమ్మా, బహుశా మీకు ఇది కొత్త కాన్సెప్ట్ లా ఉంటుందేమో కొంతమందికి కదా. వినండి, నేను నా కొడుకు ఇస్సాకు మేము వెళ్ళి పైకి వెళ్ళి కొండ మీద యెహోవాకు మొక్కి వీడిని చంపి నేను ఒక్కడనే వస్తానల్లా. మీరు చాలా జాగ్రత్తనండి. అలాగన్నాడా? ఏమన్నాడు? మేము వెళ్ళి ఎలాగెళ్ళాము, ఇద్దరు వెళ్ళాము, ఇద్దరు వస్తాము. ఇప్పుడు అక్కడ ఏం చేస్తాం? మేము మొక్కుతాం, అటే చేస్తాం, వర్షిప్ చేస్తాం. సండే వర్షిప్ అక్కడ కరెక్ట్ వర్షిప్. ఆ రోజు సండే మండే నేను అడగండి, పొరపాటు అది ఏ రోజు అందులో అడగండి, నేను లేను అక్కడ. ఇప్పుడండి, అబ్రహాము నాకు దేవుడు యెహోవా దేవుడు నిజ దేవుడు ప్రత్యక్షము కాక మునుపు తనకు కుమారుడు అంటూ లేడు, అది దేవుని చిత్తం. అంతవరకు అబ్రహాముకు దేవుడు తన ప్రత్యక్షత ఇచ్చేసరికి తనకు కుమారుడు లేడు. ఇచ్చిన కొన్ని సంవత్సరాల తర్వాత తన కుమారుడు కలిగి ఉన్నాడు. అప్పటికి అది దేవుని చిత్తం. కుమారుడు కలిగి ఉన్న తర్వాత మరలా దేవుడు ఆ కుమారుడు నాకు బలిచ్చి అన్నాడు, అది మళ్ళీ దేవుని చిత్తం. మీకు అర్థమైందో లేదో? దేవుడు తనకు ప్రత్యక్షము కాక మునుపు ఆయనకు సంతానం లేదు, అది అంతా దేవుని చిత్తం కదా సార్. అప్పుడు అబ్రహాం దేవుడు చూశాడు. ఈ అబ్రహాం దేవుడు నిన్ను నన్ను అనాది కాలం ముందే చూసినట్టు చూశాడు. మనము ప్రభువుని ఎరగని రోజుల్లో మన పరిస్థితి ఏంటో ఎలా ఉందనేది అది దేవుడు మన జీవితంలో అనుమతించిన దేవుని చిత్తం. పర్మిసిబుల్. తాగుబోతువా, తిరుగుబోతువా, యేసయ్య లేని రోజుల్లో తప్పుకోవడమా, అందరం పాపలమే కదా, అది దేవుని యొక్క ఏంటమ్మా అనుమతించిన దేవుని అంటే ఇంగ్లీష్లో ఏమంటారంటే దాన్ని చెప్పండి, పర్మిసిబుల్. నాకు సంతానం లేదే, సంతానహీనుడే కదా దేవా, ఎంత ఉంటే ఏమి లాభం నాకు? నా పనివాడు ఎలియాజరుని ఆస్తికి వాడికి అర్థం అవుతాడు కదా, ఏమి నాకంటూ కడుపులోకి పుట్టలేదు కదా, అట్లా 100 ఏళ్ళు దగ్గర పడుతున్నాయి ఆయన సెంచరీకి దగ్గర. అప్పటికే ఇంకేముంది, ఆయనకు అబ్రహాంకు శారాకు నాకు తెలిసి 10 ఏళ్ళ గ్యాప్. ఏంటి ప్రభా, ఓకే నీకు ఇస్తాను, నాకు చాలా పెద్ద ప్లాన్ ఉంది నీ పట్ల. ఆ సంతానం లేమన్నావే దాంతోనే స్టార్ట్ చేస్తాను నీకు. అసలు విషయం అది ఏంటది? సంతానం లేమన్నావే దాంతోనే స్టార్ట్ చేస్తాను. ఎలా చేస్తాను అంటే, నీకు నేను సంతానం ఇస్తాను అనగానే ఒకసారి దేవుడు నవ్వారు. వాట్ ఏ జోక్ గాడ్ ఈజ్ మేకింగ్. దేవుడు కూడా జోక్ వేస్తాడా అన్నట్టు ఒక జోక్ తీసి నవ్వింది. ఎవరు? అప్పుడు రాముడు దర్శనం వచ్చింది తర్వాత కూడా. ఈ ప్రభా అటే టాకింగ్, నాకు పిల్ల 100 ఏళ్ళకి ఏం పిల్లయ్యా, నీకు ఇస్తాను. అయితే మన అబ్రహాం ఏం చేశాడు పాపం? అంతకుముందు ఏం చేశాడు? తొందర పడిపోయాడు. అందుకు
వాడి మీద మనసు పోకుండా మళ్ళకొని ఉండటానికి, అయ్యాడు కొడుకయ్యా కొడుకయ్య అంటే, అసలు నీ కొడుకు కాదు, నీకు వాగ్దానంతో వచ్చిన కొడుకు కాదు, నువ్వు తొందరపడి శారా మాట విని చేసావే దాని ఫలం ఈ కొడుకు మంచోడు కదా, పక్కన పెట్టు, నీకు కొడుకు వస్తాడు. యాక్చువల్గా లాంగ్వేజ్ వినండి, నా ప్రణాళికలో, నా ఉద్దేశంలో, నా చిత్తమందున్న కొడుకే నీ కొడుకు. ఎవరైనా ఇస్సాకు. ఈ ప్రణాళిక, ఉద్దేశము, చిత్తములకు బయట ఉన్న వ్యక్తి ఎవరు? ఇస్మాయిలు. మరి ఇప్పటికీ ఆ ఇస్మాయిల్ సంతానం, ఇస్సాకు సంతానం ఏమవుతున్నారు ఇప్పుడు? అందరు ఇప్పుడు వాళ్ళ తండ్రి అబ్రాహాం, వీళ్ళ తండ్రి అబ్రాహామే. ఇప్పుడు అరబ్ యుద్ధం జరిగింది, ఇజ్రాయెల్కి ఇరాన్కి పర్లేదు. అబ్రాహాం అడ్డంగా నిలబడితే ఏమవుద్ది? నాన్న నాన్న అంటారు ఇద్దరు ఉన్నారు. ఏంటో నాన్న అంటారు కొట్టుకుంటారా? ఆగోసు కదా అంటాడు కదా, నువ్వు మా నాన్న అంటాడు. యూదులు అంటారు, వాగ్దాన సంతానం ఉంటాయి, నీకన్నా ముందు మేము పుట్టే ఉంటాడు. ఎవరు? ఇక ఈ తగుళ్ళు, ఆ ద్వేషాలు అంటే వాళ్ళ అమ్మల దగ్గర, వాళ్ళ మమ్మీల దగ్గర పుట్టిన ద్వేషము ఏమైందమ్మా? ఇప్పటికీ వాళ్ళ నాన్నకాడ గొడవ లేదు. ఇద్దరు నాన్నలు కాదు, ఎవరమ్మా? ఇద్దరు అమ్మల సమస్య. ఒక అమ్మాయి, ఒక నాన్న, ఇద్దరు అమ్మల సమస్య. ఎక్కడేది సమస్య? ఇప్పుడు చూద్దాం. God's will outside revelation. Before being called. పిలువబడక మునుపు దేవుని చిత్తం. ఆయనకు సంతానం లేదు, అంతవరకు దేవుని చిత్తం తెలుసా అంటే పర్మిసివ్ అని చెప్పాను. అందుకని ఇప్పుడు సంతానం కలిగింది. గాడ్స్ పర్ఫెక్ట్ విల్లు అంటే పరిపూర్ణమైన చిత్తము. ఎవరు? ఇస్సాకు పుట్టాడు. ఇస్మాయిలు మీకు అర్థం కావాలా? ఇస్మాయిలు అనుమతించిన దేవుని చిత్తము. ఇస్సాకు పరిపూర్ణమైన దేవుని. అందుకే పదాలు నేర్చుకోండి, చాలా మంచి పదాలు ఇవి థియలాజికల్ గా. ఇప్పుడు ఈ కొడుకుని నాకు ఇచ్చే అన్నాడు. ఇదేది మరి? దేవుని యొక్క చదివేనండి, సార్వభౌమాధికారముతో కూడుకున్న చిత్తం. నా ఇష్టం ఇచ్చింది నేను, ఇంకేంటి అడిగింది నేను. నువ్వు ఇవ్వకపోతే ఒక దశలో బలవంతంగా తీసుకునేది నేను. అమ్మ మనకి ఏదైనా దేవుడు అడిగితే ఆయన ప్రేమతో అడిగినప్పుడు ఇచ్చేయడం మంచిదా, బలవంతం కొట్లాకున్నప్పుడు ఇచ్చేయడం మంచిదా? ఏది బాగుంటుంది? ఆయన ప్రేమతో అడిగినప్పుడే సంపూర్ణమైన సమర్పణతో ఇచ్చేయడం మంచిదా, బలవంతం కొట్లాగేయడం మంచిదా? కొట్లాగేసుకుంటే మంచిదా? నాకు అయ్యం మాజీ జనరల్ సెక్రటరీ ఎంపేరు ఎర్రగుంటారు బ్రదర్ జూడో విలియమ్స్ గారికి కొంతకాలం ఆయన రికార్డింగ్ పిఏగా చేసి తర్వాత జనరల్ సెక్రటరీ అయ్యారు. ఆయన నాగాలాండ్లో, మణిపూర్లో మేము ఐఎం నేషనల్ కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు వెళ్ళిపోయే రోజు ఫ్లైట్ ఎక్కే ముందు ఒకే గెస్ట్ హౌస్లో ఉంటాం మేము, రకరకాల అంతస్తులో. తెల్లవారేసేది, మంచు కొండల ప్రాంతం కదా, చుట్టూ హిమాలయ మంచు మధ్యలో మేము కూర్చొని ఎంత పొయ్యేసి చలి కాసుకుంటున్నాం. ఫ్లైట్ ఎక్కడానికి బస్సులు, కార్లు ఏర్పాటు చేశారు అక్కడ చర్చ్ లీడర్స్. అక్కడ రావాలా, మేము కూర్చొని మాట్లాడుకుంటే ఆయన ఎలా పిలువబడాడో చెప్పాడు. మరి ఎంత ఉంటుంది వినండి. ఆయన ఏమనంటే, బ్రదర్ గాడ్ కాల్ మీ లాంగ్ బిఫోర్ బట్ ఐ డిడ్ంట్ ఒబే అన్నాడు. నన్ను దేవుడు చాలా కాలం పిలిచాడు, నేను ఒబే అవ్వలేదు. మళ్ళీ పిలిచాడు, వినలేదు. మళ్ళీ పిలిచాడు, వినలేదు. ఇక పిల్లడం మానేశాడు, కాకపోతే యాక్సిడెంట్ చేశాడు అన్నాడు. తుంటెలు, 2 తుంటెలు బ్యాక్ బోన్ కింద L4 L5 మొత్తం ఇరిగిపోయాయి. 6 మాసాల నుంచి 10 మాసాలు హాస్పిటల్లో పడ్డాక, హాస్పిటల్లో నేను బెడ్ మీద కమిట్మెంట్ తీసుకునేమని, నీ సేవకు వద్దు, నువ్వు ఇవన్నీ బాగు చేయి, రిపేర్ చేయి. రిపేర్ చేయించుకోవడం ఎందుకు, ఇబ్బంది అంటే ఎందుకు, రిపేర్ దాకా వెళ్ళడం ఎందుకు, ముందే లోపల సరిపోయింది కదా. గమనించాలి. అబ్రహాం అడిగాడు, నీ కుమారుని నాకు ఇచ్చేసే. మాకు సిరంపూర్ థియాలజీలో ఒక ప్రశ్న ఆ రోజు ప్రొఫెసర్ వేశారు. నన్ను అడిగాడు, ఎందుకంటే ఇలాంటికి నన్ను ఇరికించడానికి నా ప్రొఫెసర్స్ నేను కొంత ఇవాంజలికల్ మ్యాన్ అని, ఒక సువార్త సైడ్ ఉంటానని, వాళ్ళకి ఏమో నన్ను అడగడానికి, కొంత ఇరికించడానికి, ట్రాప్ చేయడానికి నాకు అడుగుతుంటారు ప్రొఫెసర్స్. సమర్పణరావు, భవిష్యత్తులో నీ కొడుకో కూతురు పుడితే ఇలా నీకు అడిగితే నువ్వు ఏం చేస్తానన్నాను. నన్ను అడిగాడు అంటే ఏం లేదు, మిగతా అడగడు. నన్ను అడిగితే ఏం సాధించదు అది అక్కడ ఇరికించదాక అనమాట. అంటే అప్పుడే ఆన్సర్ ఇవ్వడం మొదలెట్టాను, కొంచెం టైం నేర్చుకున్నాను. అంటే సార్ నన్ను అయితే అడగరు సార్ అని చెప్పాను. నేను అర్థం చేసుకున్నాను, సింపుల్గా ఒక మాట అయిపోయింది. ఏంటమ్మా, నన్నైతే అడగరు సార్ అని చెప్పాను.
ఏమంత ఈజీగా కట్టడం అంటే నేను ఎవరైనా తెలుసాను ఇప్పుడు, నేను ఎవరైనా ఆయన బాగా తెలుసండి అంటే ఉద్దేశం ఏంటి? అబ్రహాం ఇస్తాడు, ఆయన బాగా తెలుసు, అందుకు ఇచ్చాడు సార్ అక్కడ. మీకు అర్థమైంది పాయింట్? నేను అడిగితే నువ్వు ఏం చేస్తావు అన్నదానికి అడిగితే కదా సార్ అడగడం, మళ్ళీ అడగడం నాకు తెలుసు. అంత ఒకడే కొడుకు కదా అబ్రహాంలాగా, అది చాలా దూరం ఉంది. నేను అడగడు, కంగారు కొడుకు ఈ రాత్రి నన్ను అడిగేస్తాడేమో అంటే అసలు అట్లా అడుగుతాడు ఆ ఫోటోగ్రాఫర్. అయితే వాడు మారు మనసు పొందాక మిషనరీగా ఏమని అడగొచ్చు. అప్పుడు నువ్వేం చేస్తావు? బర్మా వెళ్ళమంటాడు. అప్పుడు కాంతారా కొడుకు కాంతారా గారికి, నాన్న బర్మా బర్మా బర్మా, నేను బర్మా అంటే అంటాడు, ఓరా నా కర్మ అంటావా? చెప్పలేము మనం. కాంతారా కొడుకు కూడా మారు మనసు పొందొచ్చు. చూసారా? సో చెప్పింది ఏంటంటే, దేవుడు అబ్రహామును వినండి, అడగక మునిపే చెప్పండి, అబ్రహాము తన పిలుపుకు తన చిత్తము చేయడానికి లోపడతాడని బాగా తెలుసు. ఇప్పుడు నేను వర్షిప్ గాడ్స్ విల్ మీద కొన్ని నిమిషాలు మాట్లాడతాను. ఎంత ఇంట్రడక్షన్ మీకు ఇవ్వాల్సి వచ్చింది ఏంటంటే, మేము వెళ్ళి ఆయనను మొక్కి మళ్ళా తిరిగి ఇద్దరం వెళ్ళి ఒకడు వస్తామంటే ఒకటి చంపేసిన లెక్క. అలా కాదు. తెలుసా, దేవుని చిత్తమును చేయుటకు తన చిత్తమును వంచిన వ్యక్తి పలికిన మాట. నేను వెళ్ళి నా కొడుకు తీసుకొని ఆయన చిత్తము ఏదైతే అక్కడ చేయడము జరగవలసి ఉన్నదో అది ఖచ్చితంగా ఆ చిత్తము కొరకు నా చిత్తమును బలిపెట్టి నేను వస్తాను. నాకు అదే వర్షిప్, మంచి వర్షిప్. రేపు మన ఆదివారం వర్షిప్ కదమ్మా. ఇప్పుడు మన రేపు ఆదివారం వర్షిప్ అట్లేటమ్మా, వర్షిప్ అట్లేటమ్మా, కూర వండుకొనుట అంతేనా? గ్రేవీ చక్కగా దించి 4 చపాతీలు తిని చర్చికి వచ్చుట. ఈలోపు అరుగుతూ ఉంటది, లోపల కోడి కొక్కురొక అంటది, అంతేనా? మన పున్న అయితే అంబా అంటది. చెప్పండి మీరు, చెప్పండి. వర్షిప్ అంటే రేపు ఏంటమ్మా? అది అక్కడ దేవుని చిత్తమైతే ఆ చిత్తము నెరవేర్చుటకు నా చిత్తమును అక్కడ ఈజీగా నేను బలి పెట్టేస్తా. కరెక్ట్ మాట, బలిచ్చేస్తా. తన గుండెల్లో బొమ్మాటికి బలి బలి దేవుడు బలి ఇమ్మన్నాడు, బలి ఇవ్వబోతున్నాను. నాదైనది ఏదైతే నా సొంత ఇంట్రెస్ట్ ఉందో అదేమోడు బలిచ్చాడు. ఆరాధన అంటే ఇప్పుడు చెప్పండి ఏంటమ్మా? బలి. నేనైనది అక్కడ బలిచ్చాల, నాదైనది అక్కడ బలిచ్చాల. పరలోకమందున దేవుని చిత్తము ఏమిటో అది భూమి మీద కూడా చెప్పండి. బాప్టిస్టులు అమ్మా, మన బాప్టిస్టులు కదమ్మా, నేను నెంబర్ 1 బాప్టిస్ట్ మీట్లా. నేను ఎక్కడుందో వాక్యం తీస్తారా? 6:10 మత్తయి సువార్త 6:10 మత్తయి సువార్త 6:10. మత్తయి 6:10 చదువుతారా? అక్కడ చూసి చదువు, తనే చదవకూడదు, చూసి చదవాలి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరును. పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును. చెప్పండి, అందరూ తెలుసా మన యేసయ్య యొక్క మనకు నేర్పినటువంటి పరలోక ప్రార్థన దేంతో స్టార్ట్ చేసి చెప్పమంటారా? వర్షిప్తో స్టార్ట్ చేశారు. అంటే నా చిత్తము కాదు దేవా, నీ చిత్తమే సిద్ధించుగాక. పరలోకంలో నీవు నన్ను గురించి ఏదైతే ఉద్దేశించావో, నాకు ఇది జరగాలని నువ్వు ఏదైతే ఉద్దేశించావో
నా జీవితంలో నువ్వు అది అనుమతించినప్పుడు అది జరుగునుగాక. నీ రాజ్యం కొరకు నేను ఇక్కడ ఈ ల్యాండ్ మీద చావడం అని చిత్తమైతే నేను చనిపోదునుగాక. అర్థం చేసుకోండి. నీ రాజ్య వ్యాప్తిలో నా జీవితము రెండు కలిపి ఖర్చవడం నీ చిత్తమైతే అదే జరుగుగాక. నీ రాజ్యం నిమిత్తము నేనైనది, నాదైనది, నా సమస్త ఆస్తిని నీ రాజ్యం కొరకే, కేవలం నీ రాజ్య వ్యాప్తికి పెట్టడం నీ చిత్తమని నువ్వు నాకు ఆదేశిస్తావా? నేను అంత సమస్తము నీ చేతికి పెట్టేస్తాను. నువ్వేదో ఇచ్చావంటే ఇచ్చావు, అంతవరకే. తీసుకోవడం ఎప్పుడైనా నీ చిత్తం. తీసుకోవడం ఎప్పుడైనా చిత్తం. తీసుకోవడం మాత్రం నీ చేతిలో ఉంది. నువ్వు ఇచ్చావు, నీ చేతుంది. నువ్వు ఇచ్చిన పట్టుకున్నది వదిలే అంటే నువ్వు వదిలేస్తాను. ఇప్పుడు చెప్తాను. ఎవరు క్రీస్తును బట్టి ఆరాధించగలరంటే, క్రీస్తునందు నిజమైన ఆరాధన, ఆనందకరమైన ఆరాధన చేయగలరంటే, ఆ చిత్తమునకు లోబడి పరలోకంలో ఉన్నటువంటి తండ్రి చిత్తమును భూమి మీద చేయడానికి ఇష్టపడేవారు మాత్రమే నిజమైన ఆరాధికులు. మరి ఏందా అన్న దీని సంగతి ఏంటన్నా? మరి ఐ వర్షిప్ యూ, ఐ ప్రైజ్ యూ. ఇది చేతులు ఎగరేసి అంటే ఇది చేసినది మాత్రం వర్షిప్ కాదు. ఐ వర్షిప్ యూ అంటే వర్షిప్ చేయడం కాదు. చేస్తానండి. ఒక భర్త తన భార్యతో ఐ లవ్ యూ వైఫ్ అంటే ఐ లవ్ యూ అని చెప్పిన మాత్రం లవ్ చేయడం కాదు. ఎంత నిజం అది? సేమ్ అర్థమైందా? అది ఈ మధ్య కొందరు గాలిలో కిసులు పెడతారు. జీసస్ ఐ లవ్ యూ సో మచ్ అంట. ఇదేమిరా ఈ తిప్పారో, ఈ వెర్రి వేక, ఇదేం వికారం నాకు అర్థం కాదు. వెరీ బ్యాడ్. నో, చెప్తారు చూడండి. పరలోక రాజు ప్రియులారా, కొత్తగా సిస్టర్ గారు మధ్య కూర్చున్నారు. మరోసారి ఎవరైనా కొత్త వాళ్ళు వింటున్నారేమో, పాత వాళ్ళు మీరు వింటున్నారు. పరలోక రాజ్యం యొక్క కొలతలు చాలా డిఫరెంట్గా ఉంటాయి తమ్ముడు చెల్లి. అస్సలు మనం అనుకున్నట్టు దాదాపు చాలా వరకు ఉండకపోవచ్చు. ప్రభువా నన్ను పిలిచినప్పుడు ఇది ఒకప్పుడు పరలోకానికి పోరు. కానీ ఇప్పుడు చెప్పండి, పిలిచండి. పరలోకమందున్న నా తండ్రి చిత్తము నెరవేర్చేవాడు. పరలోకంలో కిరీటం పెట్టుకొని అసలు పరలోకంలో ప్రవేశించిన, పరలోకంలో కిరీటం పెట్టుకుని బ్యాచ్ కొందరు ఉంటే మనకు ఉంటుందో ఉండదో పక్కన పెట్టడం ముందు అసలు ముందు పరలోకంలో ప్రవేశించడమే కష్టం అంట. దేన్ని బట్టి? క్రైస్తవ సంఘము ప్రక్షాళన చేయబడాల. క్రైస్తవ సంఘము తమ చిత్త ప్రకారము చేసే రకరకాల రోత పనులు, చేత పనులు అన్ని బట్టి మనం పశ్చాత్తపడాల. క్రైస్తవుడు, పాస్టరు, సంఘము దేవుని చిత్తం యొక్క పరిశుద్ధమైన చిత్త ప్రకారము జీవించగలిగితేనే మంచిది. చెప్పండి ఒకసారి, తెచ్చండి ఒకసారి. అబ్రహాము నేను వెళ్ళి యెహోవాకు మొక్కి అంటే వర్షిప్ చేసి సాగిలపడి వెనక్కి వస్తాం. దేవా నీ చిత్తమా, నా కొడుకుని బరేమంటావా, కమాన్ తీసుకొని ఇట్లా కత్తెత్తి ఇలాగంటే చూడండి. అంటే ఎవ్రీ మూమెంట్, మన శాటిలైట్ పర్యవేక్షణ లాగా ఎవ్రీ సెకండ్ గాడ్ వాజ్ కౌంటింగ్. ప్రతి క్షణమైన కౌంట్ చేస్తాడు. నేను చూడండి, ఇక్కడ వరలో నుంచి కత్తిచ్చినప్పుడు అబ్రహాం ఆగు అనలేదైనా, ఎలిగిద్దాం లేదు, ఇలా వేసేటప్పుడు ఏమంటేనా అంటే గాడ్ వాజ్ ఇంటర్ఫియరింగ్ ఈవెన్ వితౌట్ ఎ సెకండ్ డిలేడ్. అది ఆయన డిఫరెన్స్. ఒక్క క్షణము కూడా ఆలస్యము చేయకుండా మన జీవిత పరిస్థితుల్లో దేవుడు ఏం చేస్తాడు? ఆలస్యము చేయకుండా కలుగు చేసుకుంటాడు. ఎంత గొప్ప దేవుడు! వర్షిప్ చేద్దామా? రేపు ఏమైనా వర్షిప్ చేద్దామా? నీవు నాకు ఇచ్చిన దిన జీవిత కాలంలో అనుమతించిన దాన్ని బట్టి నిన్ను వర్షిప్ చేస్తాను. యోబుకి పిల్లల్ని, పశువుల్ని ఏమంటారు మన గుంటూరు భాషలో గొడ్డు గోదాం ఏదో ఇచ్చాడు, పశువులు ఇచ్చాడు, పొలం ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు. చూడండి, 7 కొండల పొలం కంటే గొప్పతనవంతుడు యోబు. మరి అంతా పోయింది. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? యోబు ఏం చేశాడు చెప్పండి? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. నాకు అక్కడ ఆరాధన కలుగును గాక, ఎక్కడేం కలుగును గాక? మహిమ కలుగును గాక. ఇంకా చూద్దామా? దేవాది దేవుడు, సంపూర్ణ మానవుడిగా భూలోకంలోకి వచ్చినప్పుడు
చూడండి ఒకసారి. లూకా సువార్త అనుకుంటా. లూకా సువార్త 22:42. లూకా సువార్త 22:42. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించును గాక అని. ఇప్పుడు తండ్రి అయిన దేవుడి చిత్తాన్ని ఎన్నిసార్లు నొక్కి చెప్పాడు? సరే చెప్పండి అమ్మా. 2 సార్లు. ఒక్క ప్రార్థనలో 2 సార్లు. 2 సార్లు చూసారా? నొక్కి చెప్పాడు. ఏమో నొక్కి చెప్పాడు? నీ చిత్తమైతే, నీ చిత్తమే సిద్ధించుగాక. మీరు జాగ్రత్త వింటే నాకు చూడండి. అబ్రహాము తన కుమారుని బలిపడానికి ఇలా చెయ్యెత్తినప్పుడు, ఇలా ఇలా వేత వేసే ముందు నాకు చూడండి, దేవుడు అబ్రహాం చేయని ఆపేశాడు. ప్లీజ్, చాలా మంచి థాట్. మళ్ళీ చెప్తాను, కంగారు పడకండి. ఇట్స్ వెరీ గ్లోరియస్ థాట్. అబ్రహామును తన కుమారుడు బలి ఇవ్వడానికి ఇలా కత్తి తీసి ఇలా అనేటప్పుడు అటు నుంచి పైనుంచి ఏమొచ్చింది? అబే అలా రండి. కానీ తండ్రి అయిన దేవుడు తన కుమారుని సులువు మీద బలించినప్పుడు అక్కడ ఎవరు వచ్చి చేయలేదు, పడిపోయి చేయగలరు. అక్కడ బలి ఆగింది, ఇక్కడ బలి అమలు చేయబడింది. ఇది రివర్స్ అవ్వడానికి వెళ్ళేది. రివర్స్ అయితే మానవానికి దిక్కే లేదు. అబ్రహాం విషయంలో చేయబడిపోతే యూదా జనాంగం లేదు. ఫినిష్. చదివండి. యేసులోపై చేయబడి వెనక్కి వెళ్ళిపోతే క్రైస్తవ జనాంగం లేదు. దేవుని చిత్తము ఆ రీతిగా జరగనై ఉంది. ఇంతకు నీ చిత్తం ఏంటి? దేవుని చిత్తం ఏంటి? మనం ఆరాధన ఏంటమ్మా? మన ఆరాధన ఏంటమ్మా? దేవా నీ చిత్తం ఏంటి? దేవా ఏది నీ చిత్తము? నీ చిత్తమే మా జీవితంలో మనం చూడండి, మన కోరికలు ఆ చిత్తమైతే నెరవేరుగాక, మన ఆశలు ఆయన చిత్తమైతే నెరవేరుగాక. మన కోరిక, మన ఆశ ఆయనకి చిత్తానికి అడ్డంగా పెట్టి, ఏది రోడ్డు బ్లాకింగ్ లాగా, దేనికి నాకు అర్థం కాదు, ఏదమ్మా రాస్తా రోకులాగా అడ్డంగా పెట్టి, నువ్వు నీ చిత్తమే చేయదేవా అని అక్కడ అడ్డం పెడతామా? ఏది పెట్టి ఆయన అంటాడు, నువ్వు అడ్డంగా పెట్టేసావు, వాడి నీ చిత్తం, నీ ఇష్టం, నువ్వు అంటే మళ్ళీ నన్ను నా చిత్తం చేయమంటున్నావు ఏంటి? ఎగతాళి ఏంటి అడుగుతాడు. అడ్డంగా రోడ్ బ్లాక్ పెట్టేశావు, ఏమంటావు? నీ చిత్తం మీద రాదేమంటున్నావు. నేను రాలేనయ్యా బాబు, నువ్వు అడ్డం పెట్టావు, అక్కడ పెద్ద బండ పెట్టావు. అక్కడ దేవుని చిత్తం, ఆయన చిత్తము చేయటే వర్షం. దేవుడు నీ తండ్రిని విడిచిపెట్టి, నేను చెప్పు దేశం నాకు అన్నోన్ ప్లేస్లో వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయలేదా? మధ్యలో కొన్ని పొరపాటు చేసిన ముందు వాళ్ళ నాన్న పట్టుకెళ్ళాడు. దేవుడు నచ్చలేదు అది. తర్వాత నాన్న చచ్చిపోయాడు. అయితే మరి ఆయన చిత్త ప్రకారం అడ్డంగా ఏం జరుగుతుంటుంది? ఆయన చిత్తాన్ని యాక్సెప్ట్ చేద్దామా? విలియం కేరీ మిషనరీ గారు, సిస్టర్ గారు కొత్తగా వచ్చారు, వారి కోసం మాట్లాడుతున్నాను. అమ్మ ఇట్లాంటి ఖరీదైన త్యాగం మనం చేయగలమా తల్లి? తెచ్చాడు సార్. విలియం కేరీ గారు ఇంగ్లాండ్లో ఉండి ఇండియా కోసం గొప్ప దర్శనము భారము కలిగి చెప్పులు కుట్టుకున్న వ్యక్తి ఇండియాకి షిప్ ఎక్కాడు. భార్యను వెళదాము, ఇలా దేవుని చిత్తం అనిపిస్తున్నానంటే, అస్సలు నేను రానంటాను నువ్వు అని చెప్పాను. నువ్వు రావాలి కదమ్మా, మన పట్ల దేవుని చిత్తం రామ్మా అంటే, వస్తాను కానీ మా చెల్లి నాతో పాటు తెచ్చుకున్నాను అదే అంటే. విలియం కేరీ భార్య ఒక కండిషన్ మీద వచ్చింది, ఒక షరతు పెట్టి వచ్చింది. ఏమని? వాళ్ళ చెల్లెలు కూడా నాతో రావాలా. సరే. తర్వాత విలియం కేరీ భార్య గర్భఫలం ఇచ్చాడు ప్రభు, కొడుకు పుట్టాడు. మీకు ఆ స్టోరీ తెలుసు. శ్రీరాంపూర్ బ్యాప్టిస్ట్ మన బ్యాప్టిస్ట్ మూలాలు కనుక మనకు ముందు బాగా తెలుసు కదా. ఆయన మన బ్యాప్టిస్ట్ మిషనరీ ఇంగ్లాండ్ దేశం నుండి వచ్చిన తర్వాత కొడుకు సృష్టి పడ్డాడు. ఆ రోజుల్లో ఎక్కడ సుందరబాన్, నేను ప్రాంతానికి వెళ్ళలేదు కానీ శ్రీరాంపూర్ వరకు చదివాను కానీ, సుందరబాన్ అడవుల్లో ఎక్కడో నేను అనుకుంటా టైంలో, అంతేనా? కొడుకు శ్రీరాంపూర్లోన ఆయన మొత్తం మీద కొడుకు చచ్చిపోయాడు.
భార్య వెంటనే వచ్చింది, అర్ధరాత్రి కత్తి పెట్టి దాడి చేసింది. లేదు, శరపూర్లోనే కొడుకు సంబంధం ఉంది. ఆ తర్వాత సుందరబాన్ అరణ్యంలోకి వెళ్ళాడు, అడవిలోకి వెళ్ళాడు. అక్కడ సాగు చేశాడు, పొలం సాగు చేసి ఆయన పండించుకొని తిన్నాడు. అసలు అమ్మ, ఈ భూమి మీద ఒక మనిషికి అన్ని పనులు చేయడం సాధ్యమా అని ఇప్పటికీ ఆయన బ్రెయిన్ మీద, మైండ్ మీద రీసెర్చ్ చేస్తున్నారు. ఎవరు ఏం పట్టుకోలేకపోతారు. 32 భాషలు నేర్చుకోవడం ఏంటి? మన ఒక భాష, మన భాష సరిగ్గా రాదు, ఒకటి పరాయ భాష నేర్చుకోవడం ఏంటి, నేర్పడం ఏంటి, కామెంటరీస్ రాయడం ఏంటి, బయాలజీ ఏమంటే బాటనీ రాయడం ఏంటి. చాలా గొప్ప దైవజనుడు, దేవుని చిత్తం చేశాడు. దేవా, నేను కేవలం మట్టి పురుగుని, ఇదిగో నేను రాలిపోతున్నాను, నీ చేతుల్లో పడిపోతున్నాను అంటూ చచ్చిపోయారా? అలా చచ్చిపోయాడు. ఆయన చచ్చిపోయినప్పుడు ఆ ప్రాంతపు గవర్నర్ జనరల్ ఆయన వైఫ్ కూడా వచ్చారు. నేను ఇప్పటికే సమాధి మన శ్రీంపూర్ ఆ టౌన్లోనే ఉందన్నమాట. ఇప్పటికీ అక్కడ ప్రజలు విలియం కేరీ పేరు గౌరవిస్తారు. ఆయన చాలా దూరం, బెంగాల్లో ప్రముఖ కవి, బెంగాలీ కవి. ఆయన పేరు చాలా గొప్ప పెద్ద కవి. ఆయన యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు, అది ఆయన యూనివర్సిటీ, శ్రీరంపూర్ యూనివర్సిటీ, రవీంద్రనాథ్ ఠాగూర్ యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు అక్కడ యూనివర్సిటీ పేరు అన్నారు. మీ యూనివర్సిటీ మా యూనివర్సిటీ కంటే చాలా పెద్దది కదా, చాలా ఫేమస్ కదా అన్నాడు ఆయన. చాలా అంటే ఓల్డెన్ యూనివర్సిటీ మాది. చూసారా, దేవుడు తమ చిత్తము చేసిన వారి జీవితాలు అద్భుత కార్యాలు చేసే దేవుడు. మన నిజమైన వర్షిప్ ఏంటమ్మా చెప్పండి? ఆయన చిత్తము. అది బ్యాడ్ కానీ గుడ్ కానీ, నీకు అది బ్యాడ్ అవ్వచ్చు, బట్ ఆయనకు అందులో గుడ్ ఉంది. అది మహిమ అందులో తీసుకుంటాడు. దేవుడు మహింపరచడానికి ఏమనుమతిస్తా దేవా నీకు తెలుసు. పేదరికం ఎత్తుకుంటాను నేను. సంపాదిస్తావా, నేను దాన్ని ఎత్తుకుంటాను. అది నీతిగా న్యాయం వస్తే రెండింటిని మెయింటైన్ చేసుకుంటాను. పేదరికం ఉన్నప్పుడు దీనంగా ఉంటాను, సంపదలో కూడా దీనంగా ఉంటాను. ఏమి ఎక్స్ట్రా సోల్డ్ చేయను. నీకు పాయింట్ అర్థం కావాలా? పేదరికం అనగానే శాపం కాదు, సంపద అనగా పెద్ద దీవెన కాదు. అంటే ఉండొచ్చు ఏంటమ్మా, లేకపోతే లేకపోవచ్చు. దేవుడు నేను ఎలా ఈ పరిస్థితిలో ఉన్నా, సంపదలో వచ్చినా దీనత్వం ఆయన చిత్తం, పేదరికలో ఉన్నా దీనత్వం ఆయన చిత్తం. ఆయన చిత్తం చేద్దామా, అది వర్షిప్. రేపు మన కూర ఏంటి? ఇదే వండుకోవాలా. మన క్రైస్తవులు ఎంతమంది ఉన్నారో. ఇప్పుడు ఆయన చిత్తం కాదనుకో, అసలే లాక్డౌన్ పడింది, ఈ రేపు తెల్ల కోడి దొరకదంట, లేకపోతే మన గుండె నల్లబడిపోయింది, దొరకదంట. మీకు అర్థం కావాలా? అప్పుడేమనుకోవాలి మనం, ఈ రోజు తెల్ల కోడి దొరకలేదు, యెహోవా ఇచ్చను, యెహోవా ఇప్పుడు నేను చెప్పారా, యెహోవా తీసుకుంది కాదు, యెహోవా మూసెను, యెహోవా తీసాను, ఏంటమ్మా, యెహోవా మూసెను. ఎవరికి లేదు ఇప్పుడు, ఉన్నాయి బ్యాచ్కి లేదు, ఏది తెల్లగోడికి లేదు, 4 కానది లేదు, 2 కానది లేదు, అన్ని దిగ్బంధించబడ్డాయి. ఇక మనం ఏం తినాలి? రేపు పప్పుచారు తిందాం, అదే దొరికితే. ఒకవేళ మంచిది దొరికింది అనుకోండి, శాస్త్రం దొరికింది అనుకోండి, అది సర్వీస్ అయిపోయి వండుకుందాం, సర్వీస్ ముందు వండుకోకూడదు. అంటే సర్వీస్ ఆటంకానికైనా వండుకోకూడదు. వాట్ ఐమ్ సేయింగ్, మీకు అర్థమైందా? ప్రభుత్వం దొరికింది తిందాం హ్యాపీగా. బట్ అదే నాకు అదే కావాలంటే పరిస్థితి ఏమవుతామా? మన ఆరాధన ఎందుకు వెళ్ళిపోయింది? కొండ వైపు వెళ్ళిపోయింది. ఇప్పుడు వాక్యం నీకు మారిపోద్ది. కొండల తట్టు నాకు అనులించున్నాను. ఇప్పుడేంటి? కొండల తట్టు అనులిద్దావా? డే సింపుల్ అమ్మా. నీ కొండ, నీ రుచికరమైన కొండ దేవుని కృపను పొందకుండా పోయింది. చాలా ఆదివారం అది శాపం. మళ్ళీ అంటాను, అది కలిగి ఉంటే పాపం కాదు, అది నీ దేవుని స్థానాన్ని, సమయాన్ని హరించేస్తే మాత్రం తిరుగులేదు పాపం. పుచ్చిపోయి పురుగు పడినట్టే అది. చాలా జాగ్రత్తగా ఉందా? సారీ క్రైస్తవులు, దేవుడు మాకు కూడా శ్రేష్టమైనటువంటి ఆహారం ఇస్తున్నాడు. మేము అబద్ధం ఆడకూడదు. ఏదో గంజనీళ్ళు తాగుతున్నాం లాక్డౌన్ అని చెబితే పెద్ద అబద్ధ వేషం అది. కానీ అట్ ఈజ్ బై హిస్ గ్రేస్. ఆయన చిత్తమైతే వస్తుంది, లేకపోతే లేదు.
ఇట్స్ ఓకే. కానీ రెంటిలో కూడా నువ్వేం చేయాలి? దేవుని నీకు మంచి భోజనం ఆ రోజు సెలవు చేయబడిందా? ఓకే, దేవుడు స్తోత్రం. పప్పుచారు సెలవు చేయబడిందా? అందరూ పెట్టుకోండి, దేవుడు స్తోత్రం. మరి ఆనందం పప్పుచారులోను మాంసంలోనా క్రీస్తులోనా? అది చాలా ప్రాముఖ్యం కదా. అదనమాట. తప్పుడు ఆరాధన చేద్దామా? రేపు ఎప్పటి నుంచి ఆరాధన స్టార్ట్ చేద్దామా? ఏంటది? నీ చిత్తమే నా జీవితంలో జరుగుతుంది. నీకు నీ చిత్తం ఏమై ఉందో అదే జరుగుగా తెలుసా. తెల్లవచ్చు ప్రార్థన చేసుకోండి. మేము ముగించే ముందు కొన్ని ప్రార్థన అంశములు మన ముందుకు వచ్చి ఉన్నాయి. ఒకసారి ప్రార్థన చేద్దాం. చాలా సార్ చూసుకొని కొంతమంది ఇక్కడ చూద్దాం. ఒకసారి మనం మహాలక్ష్మి సిస్టర్ గారికి జ్వరం తలనొప్పితో బాధపడుతున్నారు, ప్రార్థించమని కోరుతున్నారు. ఒక మహాలక్ష్మి సిస్టర్ గారు, ఆండ్రు గారు దీని ద్వారా విన్నట్లయితే పాప కానీ మీరు కూడా కూర్చుని వినండి. మంచి మంచి కషాయాలు చేసుకొని తినండి, తాగండి. మా ఇంట్లో రోజు ఈ యాంటీ వైరల్ డ్రింక్స్ తాగుతున్నాం. అటు కరోనాకి పనిచేస్తుంది. చెప్పండి అమ్మ, నర్స్ సిస్టర్ గారు మన చూడాలి ఇక్కడ. ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇంకోటి అసలు వైరల్ ఫీవర్ చాలా ఎక్కువ. వచ్చింది ఏ ఫీవర్ అయినా దీని మీద అనుమానం వెళ్ళిపోతుంది. కరోనా మీద పోయి క్వారంటైన్ అంటున్నారు. అందుకే చెప్పకుండా జ్వరం రాగానే నువ్వు చెక్ చేసుకోండి. నా జ్వరం అని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళాను, కరోనా. పోలీసు చెప్తే ఇంకా వాడు ఎత్తుకెళ్ళి పట్టిపోతాడు. అలా చేయకండి. ఈరోజు హోంగార్డ్ నాకు ఫోన్ చేసి పాస్ గారు ప్రార్థన చేయండి, నేనే పోలీసులోని నన్ను పట్టుకుని పోలీసులు అని చెప్పాడు. అదే నాయన అంటే మరి నాకు వచ్చిందండి ఏదో జ్వరం లాంటిది పట్టుకెళ్ళారు, తీరా చూస్తే నెగిటివ్ లాగా ఉందన్నాడు. అదనమాట. అట్లా కాదు. జ్వరం నాకు తెలిసి యాంటీ వైరల్ డ్రింక్ నేను ఇంట్లో ఒకసారి తెల్లవారులేవగానే ఒక చిన్న గిన్నెతో పెడుతుంది. రోజుకు 3-4 సార్లు తాగుతున్నాను. నేను అట్లా అనిపిస్తుంది నాకు. వర్షాకాలం స్టార్ట్ అవ్వగానే మా ఇంట్లో మేమందరం సంవత్సరమే నాకు వద్దంటే 2-3 సార్లు జ్వరం వస్తుంది. దేవుని కృప నాకు ముందు పెట్టి మాట్లాడతాను. అట్లా నాకు లేదు ఇప్పుడు. అంటే ఇలా ఉంటానో నమ్ముతున్నాను కాదు, దేవుని కృప చేత జాగ్రత్తగా ఉన్నంత వరకు. సో సిస్టర్ గారు, మీరు ఎవరైనా వింటున్నారేమో, అల్లము, బెల్లము, మిరియాలు, చెక్క, లవంగ, వీటికి ధనియాలు, తులసి ఆకు మర్చిపోకండి, కలిపి ఉడకబెట్టి తాగండి. అంటే ఒకసారి తాగి ఈవినింగ్ మధ్యలో చెక్ చేసుకోవద్దు, జ్వరం వస్తుంది. అట్లయితే కనీసం కొన్ని వారాలు తాగండి, అది చాలా మంచిది. అది ఓకే. జయకుమారి సిస్టర్ గారి కొడుకు రవి కుమార్ ప్రసాద్ అమెరికాలో వీసా ఎక్స్టెన్షన్ కోసం అడిగారు, సేఫ్ ట్రావెల్ కోసం ప్రార్థించమని అడిగారు. నాకు తెలిసి ట్రంప్ గారు నిర్ణయం మార్చుకున్నాడు ఆ విషయంలో. అంటే భారతీయులకు ఆ విషయంలో ముందు బ్యాడ్ న్యూస్ అయింది, తర్వాత గుడ్ న్యూస్ అయింది. నేను విన్నాను, పేపర్లో విన్నాను, మీడియాలో చూశాను. అంతే. చూద్దాం ఏమాదు. ప్రార్థన చేద్దాం. వినుకొండలో ఈవేళ ఒకరు కరోనాతో చనిపోయారు. ఇట్స్ ఎ వెరీ సాడ్ న్యూస్. 3 పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం సంఖ్య 104. మృతుల సంఖ్య 5. నీకు అర్థమైందే లేదు. మృతుల యొక్క రేషియో చూస్తే గుంటూరు కంటే మనకి ఎక్కువ చచ్చిపోయారంట. అంటే రేషియో చూస్తే ఏమంటారు తెలుగులో, నిష్పత్తి ప్రకారం చూస్తే. ఎందుకు ఎలా అవుతుంది దేవుడికే తెలుసు. మనం మీ వరకు మీరు సంఘ సభ్యులందరూ ప్లీజ్, మేము అనిపిస్తున్నాం, మీరు దయచేసి ఇవన్నీ తాగి నేను ఈరోజు ఉదయాన్న పైకి మేడెక్కి మన వేప చెట్టు ఉంది కదా, ఇంత వేపాకు తులసాకు తెంపుకొని నేను తిన్నాను. పూర్వం రోజుల్లో చచ్చిపెట్టి మొదటి 5 సంవత్సరాల్లో మన ప్రదర్శనకు బాగా తెలుసు, ఇది నేను తింటూ వాళ్ళకి తినిపించేవాడు. అది చాలా మంచి ఆకులు, అవి చాలా మంచివి. రాష్ట్రంలో అధికంగా ఈరోజు అమ్మ బాబాయ్ చెప్తేనే బాధగా ఉంది, 3963 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈరోజు అంటే ఇది ఈరోజు న్యూస్ అనుకుంటాను, 52 మంది చచ్చిపోయారు. వెరీ సాడ్ న్యూస్. ఎలక్షన్ కమిషన్
మెంబర్, చాలా హై ర్యాంకింగ్ ఉమెన్ మహారాష్ట్రలో మొన్న చచ్చిపోయారు. అదే దినము దాదాపు ఐఏఎస్ ఆఫీసర్ మేడం, ఒక సబ్ కలెక్టర్ మేడం గారు బీహార్లో చచ్చిపోయారు. ఐఏఎస్ అమ్మాయి. ఏం చేస్తాం? నారాయణకి జ్వరం, తనకు కరెంట్ షాక్ కొట్టింది. ఒక ఇంట్లోకి ఫ్యాన్ బాగా చేయడానికి వెళ్తే ఆయన ఫ్యాన్ రిపేర్ చేసినప్పుడు ఆ ఇంట్లో చిన్నపిల్ల తెలియకుండా స్విచ్ చేసింది. ఎప్పుడైనా నారాయణ ఏడో చూడలేదు. ఈరోజు పాపం తను విజయ బాగా ఏడుస్తుంది, నారాయణ దుఃఖపడి ఏడ్చాడు చూశాను. కానీ ఏడుపు దుఃఖం చూడలేక వెంటనే డాక్టర్ గారు ఫోన్ చేశాను, మన డాక్టర్ గారికి. ఎందుకంటే నాకు తెలుసు హోమియోలోనే కరెంట్ షాక్ చిన్నదేం కాదు, అది చాలా డేంజర్. అది తగిన మందులో నేను నమ్ముతాను. సో డాక్టర్ గారు ప్రామిస్ చేశారు, అందరికి స్మైల్ ఇస్తుంది. స్మైల్ నిమ్మల మందులో స్మైల్ ఇస్తుంది. పోయిన బుధవారం మనము ప్రార్థన చేసిన మిషనరీ శ్రీనివాస్ కొరకు మరియు గ్లాడీ కొరకు మళ్ళీ ప్రార్థించండి. ఓకే, ప్రార్థన చేద్దాం. త్వరలో వంచండి. ఈ ప్రార్థన తర్వాత మేము ముగిస్తాము. లైవ్ టెలికాస్ట్ ఆగిపోద్ది. అంటే మీరు ప్రార్థన ఆపిమని కదా ఇంట్లో, మీరు ప్రార్థన చేసుకోవాలి. అక్కడ మేము ఇక్కడ చేసుకుంటాం ప్రార్థన. 10 గంటల ప్రార్థన కమిట్మెంట్ మనం చెప్తాం. ప్రార్థన కాడ పిసినారిగా ఉండి గంట ఇస్తాం దేవుడికి, పావు గంట ఇస్తాం కాదు. ఉన్న మ్యాక్సిమం టైం దేవుడికి ఇద్దాం. అది రాజీ పడకూడదు. అప్పుడు దేవుడు మనల్ని కరుణించాడు. అదన్నా ప్రార్థన త్వరలో వచ్చండి. పరిశుద్ధుడా, మా సోదరి మహాలక్ష్మి సిస్టర్ గారిని ఈ సమయాన్ని మీరు చేయి చాచి బిడ్డను ముట్టండి. జ్వరము, తలనొప్పితో బాధపడుతున్నారు, కనికరించమని కోరుతున్నాను. నేను లాస్ట్ ఇయర్ బిఫోర్ ఇయర్ నన్ను గురించి నేను చాలా లోపల ఎంత దిగులుపడి వరయ్యాను. టైఫాయిడ్ వచ్చింది, వైరల్ ఫీవర్ వచ్చింది. 3-4 సార్లు ఒకే సంవత్సరం పడినప్పుడు నేను డాక్టర్ గారు నా హెల్త్ని చాలా అనుమానించారు. కానీ ఈ మధ్య నేచురోపతి గురించి నేను చదువుతున్నప్పుడు ఇవన్నీ నేను, నా భార్య, మా ఇంట్లో నేను చేసుకుని మా పిల్లలు తాగుతున్నాం. ఇలాంటి మంచి న్యాచురల్ ప్రకృతిపరమైన ఔషధ మూలికలు లాంటివి, ఆకులు మాకెంతో నీ కృపలో మా హెల్త్ని ఎక్కడో సరి చేసినట్టు గమనిస్తున్నాం. నీకు స్తోత్రాలు. కేవలం నీ కృప, నా గొప్పదని కాదయ్యా. జయకుమారి గారి కుమారుడు రవికుమార్ ప్రసాద్, దేవాతండ్రి ప్రభుత్వ వీసా ఎక్స్టెన్షన్ కోసం ప్రార్థిస్తున్నాం. కరుణించండి, కృప చూపండి అయ్యా, దయ చూపండి. సేఫ్ ట్రావెల్ కొరకు ప్రార్థిస్తున్నాం, కనికరించండి. దేవా, కుటుంబాన్ని ఆదుకోండి, కుటుంబాన్ని ఆరోగ్యపరచండి, క్షేమాన్ని ఇవ్వండి. వినుకొండలో ఈవేళ కరోనాతో ఒకరు చచ్చిపోయిన మాట దిగ్భ్రాంతి కలిగించే మాట. 3 పాజిటివ్ కేసులు వచ్చాము. చాలా దుఃఖం. మా చర్చ్ మెంబర్స్ ఎక్కడెక్కడ ఉన్నారో అనేక మంది కుటుంబాలు చుట్టూ వాళ్ళు వస్తున్నట్టు చూస్తున్నాం. మాకు దగ్గర కూడా మా వెనక్కి వచ్చినట్టు కూడా ఈ రోజు కన్ఫర్మ్ అయింది. దేవా, ప్లీజ్ కనికరించవా. ఆ లైన్లో ఉంటే బట్టి మా సహోదరు కుటుంబాలందరూ దర్శించున్నాయి. అదిగో శిరీష నాన్నగారు, అమ్మగారు, శ్యామ్ భార్య బిడ్డలు, ఇంకా వెనక ఉన్న మా సంఘ కుటుంబాలు, ఇటు మేమున్నాము. వీరందరినీ కరుణించండి, చూపండి దేవా. అలాగే నాయన, రాష్ట్రంలో అత్యధికముగా చాలా ఎక్కువ దేవా, 3,923 కరోనా పాజిటివ్ కేసులు, 55 మంది చచ్చిపోయారు. వెరీ సింపుల్ అయినా దీన్ని వదిలించుకోవడం, దీన్ని కౌంటర్ చేయడం చాలా సింపుల్ దేవా. మా ప్రజలకు కామన్ సెన్స్ లేక, జాగ్రత్త తీసుకోక, అసలు దానికి భయమే లేక, భయం మీరిపోయి ప్రవర్తించారు చాలా మంది. చాలా తప్పుగా దేవా, క్షమించండి మా ప్రజలను, మా దేశాన్ని. నారాయణకి జ్వరం నాయన, ఈరోజు ఆ బిడ్డ దుఃఖాన్ని చూడలేకపోయాను. తన ముఖం బాగా నీరసించిపోయింది. బిడ్డను ఆదరించమని కొంతమంది సైకలాజికల్గా డాక్టర్ గారు ధైర్యాన్ని నింపారు ఆయనకి. దేవా, కరెంట్ షాక్తో తన బాడీలో ఉన్న నెర్వ్ సిస్టమ్ యొక్క మోటార్ సిస్టమ్ చాలా వీక్ అయిపోయిందని విన్నాను. డాక్టర్ గారు చెప్పారు. మందులు పంపిస్తామని అందరూ ఇక్కడ ఇంట్లో విన్నాను. మరి స్మైల్ చేసిన మందులు వాడుతున్నాడు తప్ప బాగు చేయమని కోరుతాను. పోయిన బుధవారం మిషనరీ శ్రీనివాస్ గ్లాడీ కూడా చేశాను, మళ్ళీ చేస్తున్నాం. తండ్రి కరుణించాను దేవ, ప్రతి ఒక్కరు తీర్చాను, కరుణించాను. అలాగే ఏబిఎం కాంపౌండ్లో మా బ్రదర్ డాక్టర్ శ్యామల్ గారి యొక్క మిసెస్ గారు కృపా గారికి బీపీ అప్స్ అండ్ డౌన్ అవుతున్నారా. నీ కుమార్తెను దేవా మరి స్వస్థపరచమని కోరుతాను, కనికరించమని కోరుతాను, చూపమని కోరుతాను.
దేవమా సహాయం చేయండి, సహాయం చేయండి, సహాయం చేయండి, ప్రతి అక్కర తీర్చండి. సిస్టర్ గారిని ముట్టండి. మా సిస్టర్స్ బ్రదర్స్ ఎవరెవరు ఎక్కడున్నారు బలహీనంగా అందరినీ పేరు పేరు అయ్యా మరి నేను మా సోదరుడు వెంకటేశ్వర గారి ప్రభు ప్రాణము దాదాపు ఒక్క క్షణం అదపోవలసింది. అసలు ఏం జరిగిందో ఆయన చెప్పలేకపోతున్నాడు. ఆ ప్రక్కన చూసిన వాళ్ళు చెప్పారు. ఎగిరిపడిన పరిస్థితి. కరుణించాం, స్తోత్రాలు. మరి ఆయన బెడ్ రెస్ట్ తన కాపాడు. సిస్టర్ కూడా కరుణించాడు. ఇంకా ఎవరు బలహీనంగా ఉన్నారో మరి మనందరూ ఇక్కడ మా అత్తయ్య మా అమ్మ తన పడిపోయింది. అయ్యా మరి తను కూడా కరుణించండి. ఇంకా ఎవరైనా బలహీనంగా ఉన్న వాళ్ళు ముట్టండి. ఆయన రాత్రి వేళ మరొక గంట నేను ప్రార్థన చేసుకోబోతున్నా. కష్టం అనిపించాను. కష్టం ఎందుకు నీ సన్నిధే మాకు ఇది. మా ఒళ్ళు కొద్దిగా నొప్పులు వేసిన మోకరికి ప్రార్థించడానికి సాయం చేయండి, లేక కూర్చొని ప్రార్థించడానికి సాయం చేయండి. ప్రార్థనాత్మ మా మీద కుమరించమని కనిపించమని ఎవరెవరు పెట్టినారు యూట్యూబ్లో వాటిని కూడా దీవించమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. యేసునామమున సంపూర్ణ విజయం కలుగును గాక, అపవాదికులకు అనంత నాశనం కలుగును గాక. ఆమేన్. అంత నేను దేవుని ప్రేమ రక్షకుని కృప పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి ఇక్కడ చేయడం మనకందరికీ కూర్చొని మీ గృహాల్లో మీకు అందరికీ సకల పరిశుద్ధులకు సదాకాలం తోడుగా ఉండుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. గుడ్ నైట్. ఒక మాట మీరు చెప్తున్నాను, రేపు ఆదివారము 9:30కి ఆరాధన. మీరు గమనించండి. ఒకవేళ ఇది క్లారిటీ లేకపోతే ఈ 200 పిల్లలు అందరూ రిపోర్ట్ ఇస్తారు. మీకు వెంటనే 6 గంటలు మీకేమవుతుంది అప్లోడ్ అయిపోద్ది. ఈవెన్ యూ కెన్ లిసన్. మంచిగా ఉంటే పర్వాలేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.